హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ వండర్స్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒక స్నాక్ చేయమని అడుగుతూ ఉంటారు కదా. అయితే పక్కా తెలంగాణ స్టైల్లో ఈ విధంగా సర్వపిండి చేసి పెట్టండి, పిల్లలు ఎంతో హ్యాపీగా తింటారు. సర్వపిండి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండిని తీసుకోవాలి. దానిలో సొరకాయ తురుమును యాడ్ చేసుకోవాలి. సొరకాయ తురుములో ఆల్రెడీ జీలకర్ర వెల్లుల్లి వేసి మిక్స్ చేసుకున్నానండి, ఇందులో వేయాలి. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి, కరివేపాకు యాడ్ చేయాలి, కొత్తిమీర యాడ్ చేయాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తగినంత కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఆల్రెడీ వాటర్ సొరకాయలో ఉంటుంది కాబట్టి చూసుకొని వాటర్ వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చే వరకు కలపాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అదంతా గిన్నెకు పట్టించాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఈ సర్వపిండి ముద్దని తీసుకొని గిన్నెకి బాగా ఇట్లా చూపించిన విధంగా ఇట్లా వత్తుకోవాలి. నెక్స్ట్ ఇట్లా హోల్ చేసుకోవాలి. హోల్ చేయడం వల్ల ఆయిల్ అంతా అందులోకి వెళ్ళి బాగా కాలుతుంది సర్వపిండి. ఈ విధంగా మీకు ఎన్ని గిన్నెలో కావాలంటే అన్ని గిన్నెలలో ఈ విధంగా మీ చాయిస్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇలా కాల్చుకోవాలి అన్ని గిన్నెలను. ఇలా అన్నీ కాల్చుకోవాలి. అంతే అండి, ఈ విధంగా వస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ సర్వపిండి రెడీ. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.